శుభమస్తు. శ్రీరామ జయం. దీపం దైవం రెండు ఒక్కటే. దీపంలోనే దైవాన్ని చూడాలి. దైవమే దీపం. ఆ దీపారాధన సంవత్సరమంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చెయ్యాలి. ఆ చెయ్యాలి అనేటటువంటి ప్రబోధం చేసేటటువంటి మార్గమే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మరింత విశేషంగా దీపం తప్పకుండా వెలిగించాలి, దీపారాధన చెయ్యాలి, దీపారాధన చెయ్యాలి అంటూ కోటి గొంతుకలతో దశాబ్ద కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 780 కోట్ల ప్రజానీకానికి, దేశీయంగా చెప్పుకోవాలి అంటే భారతదేశ సంబంధంగా ఉన్న 150 కోట్ల జనాభాకు, తెలుగువారికే అనుకుంటే కూడా 50 కోట్ల జనాభాకు సగర్వంగా సభక్తిపూర్వకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మంది ఆస్తికులకు దీపం వెలిగించాలి అని ప్రబోధం చేస్తున్న ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ వారి మార్గంలో ప్రదోష సమయంలో దీపారాధన మరింత ప్రత్యేకం. దీపం వెలిగించడం వేరు, దీపాన్ని ఆరాధన చేయడం వేరు. కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలనం దీపారాధన చేస్తాం. మొదట ఈ దీపారాధన వేరు, దీప ప్రజ్వలనం వేరు. కార్యక్రమం ప్రారంభంలో ముందుగా దీపం వెలిగించి అనంతరం శుభమస్తు అంటూ ప్రారంభం చేసుకొని అందరికీ క్షేమం కలగాలి అంటూ ఇంద్రాది దేవతలను స్వస్తి వాకములతో స్మరించి ఆచమనం చేసి సంకల్పం చెప్పి గణపతి పూజ, కలశ పూజ, ప్రధాన దేవతారాధన చేసే క్రమంలో షోడశ ఉపచారములలో 12వది అయిన ఉపచారం దీపారాధన, ఆరాధన. రోజువారీగా మనం చేసే కార్యక్రమాలలో కూడా ఎప్పుడైతే నానావిధ పరిమళ పత్ర పుష్పాణిం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి అన్నప్పుడు ఆ దీపాన్ని దర్శింపజేసి కాసింత తైలం మళ్ళీ అందులో వేసి పుష్పములు, అక్షింతలు, గంధం, పసుపు, కుంకుమ దీపానికి సమర్పించాలి. ఇది దీప ఆరాధన. ప్రపంచ సంస్కృతులు అన్నింటిలో కూడా దీపాలు వెలిగిస్తారు. ఆరాధించే ఏకైక దేశం భారతదేశం. ఎలా ఆరాధించాలో చెప్పేటటువంటి శక్తిపుంజం తెలుగు శక్తిపుంజం. ఈ కార్యక్రమంలో శిఖరాయమానమైనటువంటి స్థితి ఎన్టీవీ, భక్తి టీవీ వారిదే. ఇలాంటి కార్యక్రమాన్ని పరమాద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ఆస్తిక జనులకు అందజేసే సంకల్పంలో దీపాలు వెలిగించాలి అన్నప్పుడు శుభదినంలో కూడా అదే స్మరణ చేస్తే అర్చన దీపానికే. ఉద్దీప్యస్వజాతవేదో పఘ్నన్నిరుడు తిమ్మమ. ఈ దీపకాంతులు శ్రీమన్నారాయణమూర్తి, పరమేశ్వరుడు, బ్రహ్మ, గణపతి, కుమారస్వామి, అగ్నిహోత్రుడు, పార్వతీదేవి, లక్ష్మి, సరస్వతి, ఏ దైవనామమైనా సంప్రదాయ సాహిత్యంలో, ప్రాచీన సారస్వతంలో, పురాణ వాంగ్మయంలో ఏ దైవనామాలను స్మరింపబడి ఉన్నవో ఆ దైవనామాలు ఏది తీసుకున్నా కూడా దీపకాంతులకే సంబంధం. దైవాన్ని దీపంలోనే చూడాలి. జ్యోతి రూపాం సదా భజే అన్నారు శంకర భగవత్పాదుల వారు. ప్రాణజ్యోతి అంటాం, ఆత్మజ్యోతి అంటాం. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే. ఆత్మ కూడా జ్యోతితో ప్రతీక. ఇది ప్రాణజ్యోతి మనకు సంబంధించినది. మరి పరమాత్ముడో అది పరంజ్యోతి. ఈ ఆత్మను పరమాత్మలో లీనం చేసినప్పుడే, ఆత్మజ్యోతి పరంజ్యోతిలో లీనంగా మారినప్పుడే లక్షలాది కోట్లాది కిరణాలలో ఒక కిరణంగా మారుతుంది. ఆనందం లభిస్తుంది. సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ దివ్యకాంతులలో మనం వెలిగించే దీపకాంతి కూడా కలిసి ఉండాలి. సమష్టిగా సంగచ్చధ్వం సంవదధ్వం అనే స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాలు పంచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.